హాయ్ ఆల్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు ఓకే. ఇవాళ నైట్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత దోశ అయితే వేసుకుంటున్నా. దోశలోకి సింపుల్ చట్నీ, పల్లీలు, ఒట్టిమిరపకాయలు అండ్ ఉల్లిగడ్డ, టమాటా అన్ని వేయించుకున్నాను. పల్లీలు, ఒట్టిమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకున్నా. ఉల్లిగడ్డ, టమాటా కొంచెం ఆయిల్ వేసి బాగా వేయించేసుకుని అన్ని కలిపి మిక్సీ చేశాను. ఇంక ఇందులో ఏం వేయలేదు, ఇంతే. తడక కూడా ఏమేయలేదు, తిరుగుమాత కూడా ఏమేసుకోలేదు. ఇంకా దోశకి ప్యాన్ ఇదే రొట్టెకి వాడుతున్నా, ఇదే చపాతీకి వాడుతున్నా, ఇదే దోశకు కూడా వాడుతున్నాను. మరి చూడాలి ఎట్లొస్తుందో. ఫస్ట్ దోశ పోస్తున్నా, ఇంకా ఇంతవరకు పోయలేదు. మీరేం టిఫిన్ తిన్నారు? అందరూ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, ఫెస్టివల్ బాగా జరుపుకోండి. నేను ఈ ఫెస్టివల్ చేసుకోలేనేమో అని చాలా టెన్షన్ పడ్డాను. అట్లా చేసుకుంటున్నాను అనమాట. ఊరికి కూడా వెళ్తున్నాను. 1వ తేదీ నైట్ బయలుదేరితే కరెక్ట్ గా పండగ రోజు ఇంట్లో ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ 3వ తేదీ రిటర్న్ బ్యాక్ అవుతాను అనమాట. మీరందరూ హెల్త్ బాగా జాగ్రత్తగా చూసుకొని మీరు కూడా ఫెస్టివల్ బాగా జరుపుకోండి. ఇది నా ఫస్ట్ దోశ, ఎట్లొస్తుందో ఏమో చూడాలి. నాకు కూడా వేరే అక్క చెప్పారు, బాగా కాలిన పెన్నము అలాగే స్టవ్ మీద పెట్టి దోశ వేస్తే పక్కకు జరిగిపోతుందంట. పెనం సైడ్ కి తీసుకొని వేస్తే ఇలాగా రెండు చూద్దురు నీట్ గా వస్తుంది అని చెప్పారు. మీరే చెప్పాలి మరి నీట్ గానే వచ్చిందా. ఎందుకంటే ఇది కడాయి లాంటి పెనం కాబట్టి చిన్న చిన్న దోశలే అవుతాయి ప్రతిసారి, అంతేను. ఇది ఇవాళ నా రొటీను. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా ఉంటే సజెషన్ కూడా చేయండి. అఫ్ కోర్స్ నేను తీసుకుంటాను ఏ సజెషన్ అయినా కూడా. మీరందరూ హెల్త్ బాగా చూసుకొని ఫెస్టివల్ ని బాగా ఎంజాయ్ చేయండి, నాలాగా సిక్ అవ్వద్దు. ఇంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.